మర్యాదగా కత్తి కింద పడే. కత్తి కింద పడే. ఫారెన్సిక్ ల్యాబ్ డీటెయిల్స్ ఇవ్వండి. అలాగే సార్. నేను వచ్చే వరకు నువ్వు వెయిట్ చేసి ఉండొచ్చుగా. సారీ సార్, అనుకోకుండా. ఈ కేసు ఇంకా కాంప్లికేట్ అయింది సార్. నేను వాళ్ళ మోటివేషన్ ఏంటో తెలుసుకోకుండా ఇలా ఒక్కొక్కరిని మనం పోగొట్టుకోకూడదు. నా మీద తప్పేం లేదు సార్. వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకో సార్. వెళ్ళు. చక్రవర్తి సార్, ప్రెస్ వాళ్ళని అసలు లోపలికి ఎలా వచ్చేది. సార్ అలాగే సార్. మన డిపార్ట్మెంట్ నుంచి ఈ న్యూస్ బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకో. ఓకే సార్. ఏసీతో నేను మాట్లాడుకుంటాను. సరే సార్. వాడికి అలా అవుద్దని నేను ఏమైనా కలగన్నానంటరా? ఇంట్లోకి వెళ్లే ముందు రఘురామ్ గారికి ఇన్ఫార్మ్ చేసి మరీ వెళ్ళానరా. ఆయన వచ్చే వరకు వెయిట్ చేస్తే పోయేది. కొంచెం నోరు మూసుకుని ఉంటారా? నేను వెళ్ళిన కాసేపటికే శైలేష్ అక్కడికి వచ్చాడు. సరే, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంట్లోకి రావడంతోనే ఒక రూమ్ లోపలికి వెళ్ళాడు. నేను పక్క రూమ్లోంచి గమనిస్తూనే ఉన్నాను. వాడెందుకు ఆ రూమ్లోకి వెళ్ళాడు? నేను ఇంట్లోనే ఉన్న విషయం వాడికి తెలుసు. రే, ఊరికే ఉండరా. ఆ రూమ్లోంచి ఒక సౌండ్ వచ్చింది. అమీర్, మనం ఆ ఇంటికి వెళ్ళాలరా. అయ్యో, ఇప్పుడు రావడం కుదరదమ్మా. చెప్తే వినాలి. ఏ బస్ అంటే పడతాయేంటి మీ నాన్నకి? రే, వీళ్ళిద్దరిని ఎలా మేనేజ్ చేద్దాంరా? ఆకలితో ఉంటారు. బిర్యానీ ఇచ్చి మేనేజ్ చేద్దాం. అంతేనంటావా? రే, ఇది నా చేత్తో వండిన బిర్యానీ. ఇప్పుడు చూడు. ఆటో పట్టుకుంటే 10 నిమిషాల్లో నాంపల్లి స్టేషన్కి వెళ్ళిపోవచ్చు కదా. నా సావుకు వచ్చింది. బంగారం బంగారం, నిన్ను కాదే, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఏంటయ్యా? కార్ ఇక్కడే ఉండిపోయింది సార్. తీసుకొని పో. ఎలాగూ మీరు ఆకలి మీద ఉంటారని. ఏం తెచ్చావు? బిర్యానీ సార్. సరే, వచ్చిన పని ఏంటో చెప్పు. వీడి పర్సు లోపల పడిపోయిందంట. మీరు ఒక్కసారి. ఏంటి? ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేంత వరకు ఎవరు లోపలికి వెళ్ళకూడదు. మొత్తం అంతా ఎవిడెన్స్. ఏంటి సార్, లోపల మొత్తం మనోడి ఫింగర్ ప్రింట్సే కదా. లేదంటే మీరే తీసివ్వండి సార్. వెంటనే వచ్చేయాలి. పోయిరా. ఓకే సార్. హలో, నిన్ను కాదే బంగారం, ఎప్పుడన్నా అట్ట మాట్లాడానా?
ఇదొక పాలసీ నంబర్. పాలసీ నెంబరా? అవును, ఎలా చెప్పగలిగారు? 9 డిజిట్స్. హెల్త్ ఇన్సూరెన్స్ లేదా యాక్సిడెంట్ పాలసీ నంబర్. ముందున్న 2 లెటర్స్ పిఎన్ అని ఉంది కాబట్టి ఇదొక పిఎన్జిసి పాలసీ కూడా అయి ఉండొచ్చు. ఐఎమ్ డ్యామ్ షూర్ ఇందులోనూ పిఎన్జిసి అనే ఉంది. బ్యాంక్ డీటెయిల్స్, లాకర్ నంబర్ అలాంటిది ఏమైనా ఉంటుందేమో అనుకున్నాను సార్. ఎందుకు సార్ సైలెంట్గా ఉన్నారు? నేను మీకు అన్ని విషయాలు చెప్తున్నాను కదా సార్. ఏంటది? క్రైమ్ సీన్ ఎవిడెన్స్. ఒక ఇండివిజువల్ చేతికి ఇది ఎలా వచ్చింది? నువ్వు ఒక్కడివే తెలివైన వాడిని అనుకుంటున్నావా? నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ధైర్యంగా ఈ కేసును ముందుకు తీసుకెళ్తున్నావు చూడు. ఆ కాన్ఫిడెన్సే నీలో నచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, ఈ సెక్షన్లో మహేష్ వర్మ అని ఆయన ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. ఆ డిపార్ట్మెంట్ ఇప్పుడు నేనే చూస్తున్నా. ఒక ముఖ్యమైన విషయం, 10 నిమిషాలు మీతో మాట్లాడచ్చా? మీరు క్యాబిన్లో ఉండండి, వస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్, ఇట్స్ అన్ ఎంక్వైరీ. అయితే ఏంటి సార్, వెయిట్ చేయండి, వస్తానని చెప్తున్నానుగా. అర్జెంట్ సార్. సార్ నాకు కూడా అర్జెంటే సార్. మేనేజర్ గారు పిలుస్తున్నారు, వెళ్లకుండా ఉండగలమా? కోపడతారుగా. ఈ రోజు వచ్చారు, మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలీదు. నా పని నేను చేయాలి కదా. తీరిగ్గా చేసుకోనండి. నాకు నా వరకే టెన్షన్ అనుకున్నాను. టేక్ యువర్ టైం. ఓకే, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? 2926545 పాలసీ నెంబరా? సర్చింగ్. నా సిస్టమ్ కొంచెం స్లో. ఇట్స్ ఓకే. ఇదొక యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ పాలసీ వాల్యూ ఎంతంటే 1 crore రూపీస్ కవరేజ్. ఈ పాలసీ కమల్ అనే వ్యక్తి పేరు మీద ఉంది. ఇది అతను 6 నెలల ముందు తీసుకున్నాడు. ఇదేంటి వేణు సార్, ఇప్పుడు ఈ పాలసీ హోల్డర్ కమల్ గారు లేరు కదా, మరి ఆ పాలసీ డబ్బులన్నీ? నామినీ లేక రిలేటివ్స్ ఎవరైనా ఉంటే క్లెయిమ్ అప్రూవ్ అవగానే హెడ్ ఆఫీస్ నుంచి ₹1 కోటి చెక్కు వాళ్ళకి వెళ్ళిపోతుంది. సార్ ఇప్పుడు సార్, నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మిగతా వాళ్ళ పాలసీ డీటెయిల్స్ కనుక్కోవచ్చా? కనుక్కోవచ్చు. సార్, ఇప్పుడు ఆ పాలసీ యొక్క ఫుల్ హిస్టరీ నాకు కావాలి. అసలు ఎవరు తీశారు, నామినీ ఎవరు, ఆ డీటెయిల్స్ నాకు దొరుకుతాయా? దట్ షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లం. అదంతా ఓకే. ఈ లాస్ట్ 6 monthsలో మన స్టేషన్లో ఉన్న యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్స్ అనేవి నాకు కావాలి. నేను ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్నాను.